మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మన నమ్మకం గురించి. మనము అనుకుంటాం భగవంతుడిని నమ్ముతాము, ధ్యానాన్ని నమ్ముతాము, ఇవన్నీ నమ్ముతున్నాం అనుకుంటాం. కానీ మనసులో ఎక్కడో మీకు ఒక అపనమ్మకం ఉంది. అందరికీ ఉంది. మీకే కాదు నాకు కూడా ఉంది. ఏంటంటే కొన్నిసార్లు ఏమనిపిస్తదంటే ఇది అవ్వదో, అవుతదో, అవ్వదో అన్న ఒక ఆలోచన పడతది. అది మనందరికీ మనం చేసే పని బట్టి, ఆ పని కాంప్లెక్సిటీని బట్టి అంటే ఆ పని ఎంత కఠినమైనదో దాన్ని బట్టి, అమ్మో! ఇది చేయగలమా అని అనిపిస్తది. కానీ నమ్మకం ఉన్నప్పుడు అది చేయగలము అనే ధైర్యం మనకున్నప్పుడు అస్సలు మనము ఆహ్, వెనకాడం. అంటే ముందుకెళ్ళిపోతూనే ఉంటాం. వెనక్కి అడుగేయలేము. అది ఎప్పుడొస్తది ధైర్యము? మన వెనక భగవంతుడున్నాడు. మన వెనక విశ్వం మన భావన మంచిది. మన వెనక విశ్వం ఉంది అనే ధైర్యం ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం. లేదంటే ఆ అనుమానం ఎప్పుడూ ఉంటది. అనుమానం ఉన్నప్పుడే మనము తప్పులు జేస్తాం. అవుతదో, కాదో, కరెక్టో, తప్పో, ఇదో అన్ని ఆలోచనలు ఎప్పుడైతే మనసులో పడతాయో, అప్పుడు గ్యారంటీగా ఆ నమ్మకం లేనట్టే. నమ్మకం లేనప్పుడు ఆ నెగెటివ్ ఎనర్జీనే మన చుట్టూ ఉంటది. దానికి సంబంధించిన కథే ఈ కథ. అయితే ఒక ఊర్లో ఒక రామయ్య అని ఒక అతనుండేవాడు. అతనేంటంటే చాలా ఆహ్, ఎక్కువ బద్ధకిస్తుడనమాట. అసలు ఎంత బద్ధకం అంటే ఆయనకి డబ్బులు రావాలి. మళ్ళీ డబ్బులు రావాలి. అందరూ నాకు మంచి మర్యాదనివ్వాలి. నాకన్నీ, అన్నీ మంచిగా అవ్వాలి. కానీ నేను కష్టపడకూడదు. అది సాధ్యమవుతదా? అది ఆలోచించే శక్తి మనకుండాలి. కాకపోతే అతనేంటి ఎట్లైనా అవుతదిలే అని ఆయనేదో నమ్ముకున్నాడు. ఆయన నమ్మకం ఏదో ఆయనది. ఎవ్వరిని హాని చేయలేదు. ఎవ్వరిని బాధ పెట్టలేదు. తన పర్సనాలిటీ అట్లాంటిది. వస్తే వచ్చింది లేదంటే లేదు అన్నట్టుగా ఉన్నాడు. అప్పుడేం జేశాడు వాళ్ళ ఊరికొకసారి ఒక యోగొచ్చాడు. యోగి అంటే సన్యాసి. సన్యాసి వచ్చినప్పుడు ఇప్పట్లో తగ్గింది గానీ, పాతకాలంలో ఏంటంటే దండేసి, పూలేసి ఏ ఇంటి ఈ ఇంటికొచ్చే వరకు ఆ పూలేస్తూ, రెడ్ కార్పెట్ ఏస్తూ అంటే మంచిగా ఒక ఆహ్, ఆహ్, రాజుగారిలాగా తీసుకొచ్చేవారు ఇంటికి. ఇంటికి తీసుకొచ్చి మంచిగా కూర్చోపెట్టి, భోజనం పెట్టి ఇంట్లో ఉండమని చెప్పి, మర్యాదలు చేసి పంపించేవారు. భగవంతుడిలాగా చూసేవారు సన్యాసొస్తే. అదొక ఒక ఒక కాలంలో, అన్ని కాలంలో గాదు. పలానా ఒక పాత కాలంలో అట్లా చూసేవారు. ఈయనది చూసాడు. చూసి అనుకున్నాడు నేను సన్యాసినవుతే. అంటే ఇట్లానే ఏవో మంత్రాలు చదువుకొని, ఏదో చెప్పుకొని, ఏదో జేస్తే అవుతది. వర్కౌట్ అవుతది. అంతే అన్నట్టు అనుకున్నాడు. అనుకోని ఏం జేశాడు, మరి ఏదో ఒక ఇప్పుడు సన్యాసంటే హ్మ్, గురువు పొజిషన్‌లో ఉన్నానంటే మాటలు బాగా ఉండాలి ఫస్ట్. ఎట్లా ఉండాలి మాటలు? అందరిని కన్విన్స్ చేసేటట్టు ఉండాలి. అందరిని ఆకట్టుకునేటట్టు ఉండాలి మాటలు. ఇప్పుడు చాలా మంది గురువులు చూడండి. మనం గురువుల దగ్గరికెళ్ళేది గూడా వాళ్ళు చేసే పనులకి, వాళ్ళు చెప్పే మాటలకి మనం ఆకర్షితులవుతాం. సాయిబాబా గాని, ఇంకెవ్వరైనా సరే మీకిష్టమైన గురువు గాని, దేవుడు గాని, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ తత్వాలు ఏదో ఒకటుంటది. ఆకర్షితులవుతాం. ఏముందని రామయ్య దగ్గర? ఏమీ లేదు. మనలాగే ఒక మనిషి. మనకంటే ఇంకా బద్ధకస్తుడు. పని పాట చేసుకోవడం ఇష్టం లేదు. ఎట్లా ఉంటది అవగాహన అన్ని విషయాల మీద? అందుకే ఏం చేశాడు, ఒక ఇంకొక గురువులు ఆశ్రమాలుంటాయి గదా! అక్కడికెళ్ళి నేను మీ గురువు దగ్గర నేను నేర్చుకుంటాను. ఏవో కొన్ని మంత్రాలు నేర్చుకుంటాను అని అనుకున్నాడు. అనుకోని ఆ మంత్రాలే వాడుకొని ఏదేదో ఊర్లకు ప్రయాణం చేస్తూ అంటే ఈయన కోరుకున్న డబ్బులేమి లక్షలు లక్షలు కోరుకోలేదు. గౌరవం, మర్యాద అట్లా కోరుకున్నాడు. తినడానికి తిండి అట్లాంటివే. ఎక్కువ నేను రాజునయిపోవాలి, నేను కోటీశ్వరునయిపోవాలని ఎందుకంటే అది అవ్వదు. ఆయన కోరుకున్నది ఆయన స్థాయికి తగ్గట్టే 3 పూట్ల భోజనం, కొంచెం మర్యాదలు. నమ్ముకున్నాడు. సరే ఈ పాతయితే నమ్ముకుంటాను అనుకోని నమ్ముకున్నాడు. నమ్ముకొని బయలుదేరాడు. బయలుదేరంగానే చూడండి ఆ నమ్మకం ఎట్లా కన్వర్ట్ చేసిందో మీరు ఇది తెలుసుకుంటాం ఇప్పుడు. అయితే ఆ గురువు గారి దగ్గరికెళ్లారు గదా! గురువుగారు ఏవో కొన్ని మంత్రాలు నేర్పించాడు. ఈయనకు సగం అర్థమైనాయి, సగం అర్థం కాలేదు. ఏమి అర్థం కాలేదు. అంటే తి చిన్నప్పటి నుంచి బాగా వంగి చదివితే అంటే బాగా ఒళ్ళోంచి చదివితే అవి వస్తాయి. మంత్రాలు అబ్బుతాయి. దానికి ఎంతో కఠిన పరిశ్రమ చేయాలి. ఏమీ లేకుండా నేను మంత్రాలు నేర్చుకుంటాను. నేను ఇది నేర్చుకుంటాను. నేను యజ్ఞాలు చేయడం నేర్చుకుంటానంటే ఎక్కడి నుంచొస్తది సడెన్‌గా ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తేనే తపస్సులాగా చదవాలి. అప్పుడే ఆ లెవెల్‌కెళ్తాం. ఎక్కడ చదువు లేదు, పాడు లేదు, ఏమీ లేదు. సో, ఏం చేశాడు ఏదో ఎంతో కొంత అత్తిరి బిత్తిరిగా నేర్చుకున్నాడు.
ఇంక గురువుగారికి గూడా విసుగొచ్చింది. ఇతని మీద ఫోకస్ చేసి, నిజంగా ఉన్న శిష్యుల మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు. అంటే వాళ్ళకి సరిగ్గా శిక్షణ చెప్పలేకపోతున్నాడు. ఇతని వల్ల డిస్టర్బెన్స్ ఒస్తుంది. నేర్చుకోడు, సరిగ్గా వేరే పిల్లలకి డిస్టర్బెన్సు. అట్లా అట్లా చదవని పిల్లలుంటే పక్కన వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ అట్లా అన్నమాట. అయితే అతనేం జేశాడు, ఒక మంత్రం జెప్పాడు. అదేంటి అంటే, ఒక లేడి మంత్రం అన్నమాట. లేడీ అంటే ఇంగ్లీష్ లేడీ గాదు. మన తెలుగులో లేడీ జింక. జింక మంత్రం. అయితే ఆ జింక మంత్రం ఏంటంటే, ఒకవేళ ఏమంటాడు, "అక్కడ ఏం కనిపిస్తుంది నీకు?" అంటాడు. వాళ్ళ గురువుగారు రామయ్యతో అంటాడు. "ఏం కనిపిస్తుందంటే, అక్కడో జింకుందండి" అంటాడు. "ఏం చేస్తుంది ఆ జింక?" అంటాడు. ఆ జింకేంటంటే కొన్నిసార్లు ఈ ఈ జంతువులు ఏం చేస్తాయంటే, వాళ్ళకి ఒళ్ళు దురద పెట్టినప్పుడు చెట్టుకి ఆని ఇట్లిట్లా రాసుకుంటాయి. మనం గూడా ఒక్కొక్కసారి పాదాలు ఇట్లా రాసుకుంటాం గదా! గరుగ్గా ఉన్న దాని మీద రాసుకున్నాం. అవి దురదొచ్చినప్పుడు గోక్కోలేవు కాబట్టి అట్లా చేస్తాయన్నమాట. రుద్దుకుంటుంది అని అంటాడు. రుద్దుకుంటుంది, జింక రుద్దుకుంటుంది, జింక రుద్దుకుంటుంది, జింక రుద్దుకుంటుంది. అది జింక గదా! జింకని బదులు నువ్వు ఏది చూస్తే దాన్ని నువ్వు రుద్దుకుంటున్నావు, నువ్వు రుద్దుకుంటున్నావు, నువ్వు రుద్దుకుంటున్నావు అనాలి. అదొక మంత్రం. ఆ మంత్రం అయిపోయిన తర్వాత ఇప్పుడు జింక ఏం చేస్తుంది అని అడుగుతాడు. చూస్తుంది అంటాడు. నువ్వు చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు. అది మూడో మంత్రం. మూడో మంత్రం. ఆ జింకేం చేస్తుంది అంటాడు. వెళ్ళిపోతుంది అంటాడు. నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. మూడో మంత్రం. ఇతను తెలివి తక్కువోడు కదా! బద్ధకస్తుడు. ఏమైంది? ఇదేదో మంత్రాలు 3 మంత్రాలు చెప్పాడు నాకు గురువుగారు స్పెషల్‌గా పిలిచి చెప్పాడు. గురువుగారికి విసుగొచ్చి వదిలించుకుంటున్నాడని అర్థం కాలేదు. ఓహ్! నాకొచ్చింది, నాకొచ్చేసింది అని నమ్ముకొనే ఎళ్ళిపోయాడు. అన్ని చోట్లకెళ్ళాడు. కాకపోతే ఊరూరికెళ్ళడం మొదలెట్టాడు. ప్రతి ఊర్లో ఆ గురువుగారి దగ్గర నుంచి వచ్చాను అడుగుతారు కదా! మీది ఏ ఏ గురువు అండి? ఏ ఆశ్రమం అండి? అడుగుతారు కదా! ఒక ఇంటికెళ్ళినప్పుడు అందరూ అడిగేవారు. ఓహ్! పలానా గురువుగారి దగ్గరా మీరని ఎక్స్‌ట్రా చేసేవారు. అంటే ఊరేగింపులు అవన్నీ చేసేవారు. ఇతనికి నచ్చేది. ఎక్కువ మాట్లాడేవాడు గాదు. ఎందుకంటే మాట్లాడితే తెలిసిపోయేది ఈడికేం రాదు అని. కానీ ఎప్పుడు నోట్లో మాత్రం ఆ 3 మంత్రాలు చెప్పుకునేవాడు. నోట్లోనే ఎప్పుడు. అంటే ఇప్పుడు మనం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మనసులో అనుకున్నారు కొంతమంది అనుకుంటాం. సాయిరాం, సాయిరాం, సాయిరాం అనుకుంటారు కొంతమంది. అట్లా ఇతని 3 నువ్వు చూస్తున్నా, ఆహ్, నువ్వు రుద్దుతున్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఈ 3 మనసులో అనుకునేవాడు. ఎప్పుడూ అనుకునేవాడతను. అదొక నమ్మకం అయిపోయిందనమాట. అదే ఆయనకి రాముడు. అదే శివుడు. ఆయన అదే నమ్ముకున్నాడు. వాళ్ళ గురువుగారు చెప్పిందే నమ్ముకున్నాడు. ఇకేమైంది ఊరూరికెళ్తున్నాడు. ప్రతి ఊర్లో ఇప్పుడు ఊరు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకుంటాం. ఎంతో మనుషుల మధ్యలో ఉంటాం. మన ఊర్లోనే ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే ఇదే అనుకుంటాం, గొప్ప అనుకుంటాం, అట్లానే అనుకుంటాం. కొన్ని ఊర్లు ప్రతి ఊరు అట్లా మారుతున్న కొద్దీ కొన్ని కష్టాలు జూస్తాం, కొంతమంది సుఖాలు జూస్తాం, కొంతమంది ఎంత మనని ప్రేమిస్తున్నారో అనుకుంటాం. విజ్ఞానం పెరుగుతది. చాలా పెరుగుతది. అందులో ఇతను తక్కువ మాట్లాడేవాడు. ఎందుకంటే ఇతను మాట్లాడితే అన్ని తెలిసిపోతాయని తెలుసు కదా! తక్కువ మాట్లాడేవాడు. తక్కువ మాట్లాడినప్పుడు ఏమవుతది? మన ఎనర్జీ అంతా వినడం మీద పెడతాం. ఆహా! వాళ్ళేం మాట్లాడుతున్నారు, వీళ్ళెలాంటి వాళ్ళు, ఓహ్! వీళ్ళు ఇది చేస్తే అది. అది బాగా వినేవాడు. తక్కువ మాట్లాడేవాడు, ఎక్కువ వినేవాడు, మంత్రం జపించుకునేవాడు. అది ఏ మంత్రం? లేడి మంత్రం. ఆ మంత్రానికి అర్థం లేదు, పర్థం లేదు. కానీ నమ్ముకున్నాడు. అదే మా గురువుగారు చెప్పారు. అదే రామ మంత్రం అని నమ్ముకున్నాడు. బయలుదేరాడు. ఒక ఊర్లో ఆయనెళ్ళిన ఒక ఊర్లో ఒక రాజుగారికి పిల్లలు లేరు. మంత్రి గారు ఒక వయసులో ఉన్న మంత్రి గారు. ఆయనకి పిల్లలున్నారు. పెద్ద పిల్లలే ఉన్నారు. ఆ మంత్రి ఏం ఆశించారు? రాజుగారు చనిపోతే నా పిల్లలు కాస్త రాజుగారవుతారు అని అనుకున్నారు. ఎవరో ఒకళ్ళు ఉండాలి గదా! స్ట్రాంగ్‌గా రాజ్యాన్ని నిలబెట్టేవాళ్ళు అనుకున్నారు. కాకపోతే ఆ రాజుగారికి నాలుగో భార్యో, ఐదో భార్య చాలా ముసలయిపోయిన తర్వాత రాజుగారు ముసలాయన అయిపోయిన తర్వాత అప్పుడు ఆమె బిడ్డని కంటదన్నమాట. కట్టంగానే ఈయనకి కసి పెంచేసుకున్నాడు ఈ మంత్రి. చంపేద్దాం అనుకున్నాడు. ఎట్లా చంపుతాడు? అనుమానం రాకుండా చంపాలి. ఎందుకంటే అందరి కళ్ళు ఈయన మీదే ఉన్నాయి. అప్పుడు బాగా తెలిసిన వాళ్ళే చంపించాలి. ఎవరితో అంటే వాళ్ళ మంగలుంటాడు గదా! మంగలతో అంటాడు, "నీకో జాగీర్ రాసిస్తాను. నువ్వు గడ్డం గీస్తావు గదా రాజుగారికి, తప్పయిపోయింది అన్నట్టుగా ఇట్లా కోసేయి. రాజుగారు తిరిగారండి, ఎవరో వచ్చారు, రాజుగారు తిరిగారు" అని తల కోసేయి. అది ఎలా అంటే ఇక్కడొక నరం ఉంటది. ఆ ఒక్క నరం చిన్నగా తగిలినా గూడా అది చాలా జాగ్రత్తగుండాలి. మెడ దగ్గర సున్నితమైన ప్లేస్ అన్నమాట. ఆ ఒక్క దగ్గర నువ్వు కోసేసేయి. నేను వైద్యుడిని లేట్‌గా తీసుకొస్తాను. చనిపోతాడు రాజుగారు.
నీకు జాగీర్ రాసిస్తా. ఏమని అంటే రాజుగారే తిరిగారు. నేను ఇన్నేళ్ల మా 5 తరాల నుంచి మా ఇంట్లో వాళ్ళు మంగలి పని చేస్తున్నారు. ఎవరికి నమ్ముతారు? అంటే అందరూ నమ్ముతారు గదా! ఎవరు నమ్మకుండా ఉంటారు? అందరూ ఏమనుకుంటారు? ఈ మంగలి ఎప్పుడు రోజు వారానికోసారి వచ్చినతనే. ఆయన అట్లా చంపుతాడని ఎందుకు అనుకుంటారు? యాక్సిడెంట్ అనుకుంటారు. ప్లాన్ బావుంది. చక్కగా ప్లానేసుకున్నారు. ఈ మంగలు ఏం చేస్తాడు? ఆశపడ్డాడు. ఏం చేస్తాడు మంగలు? మరి కత్తి గదా! అది ఇంకా షార్ప్ అవ్వాలి గదా! రుద్దుతున్నాడు కత్తి. ఈయన మీన్ మన మన గురువుగారొచ్చారు. మన గురువుగారొచ్చినప్పుడు ఏమైంది? "నువ్వు రుద్దుతున్నావు, నువ్వు రుద్దుతున్నావు, నువ్వు రుద్దుతున్నావు" అన్నాడు. ఈయనకి అది ఇనిపిచ్చింది. ఓయమ్మో! ఈయనేందిరా బాబు నేను రుద్దుతున్నా అంటున్నాడు. మనకు మనసులో అనుమానం ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఏది మాట్లాడినా మన గురించే మాట్లాడుతున్నాం అనుకుంటాం. అది 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 మన 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 తత్వం అంతే. ఎవ్వరైనా మనకు అనుమానం మన మనసు క్లియర్‌గా ఉంటే వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు అనుకుంటాం. కానీ మనం జూసి అట్లా మనకు ఏదో చెడు ఆలోచన ఉన్నప్పుడు చెడే అనిపిస్తది. పక్క వాళ్ళు ఏం చేసినా అమ్మో! మన గురించేనేమో అనుకుంటాం. భయంతో ఉన్నాం గాబట్టి. సడెన్‌గా చూసాడు. ఎవరయ్యా ఇట్లా నన్ను రుద్దుతున్నావు? "నువ్వు చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు, నువ్వు చూస్తున్నావు" అన్నాడు. అనంగానే ఏమైంది? ఆయన అనుకుంటాడు అమ్మో! నా ప్లాన్ గూడా అర్థమైపోయింది ఆయనకి. గురువు గదా! దండలు, గిండలు అన్నీ యేసుకున్నాడు. గురువుగారికి పవర్స్ ఉంటాయని అనుకుంటాం గదా! మనం మామూలుగా సన్యాసులంటే వాళ్ళ దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంటది. పవర్స్ ఉంటాయి. ఈయనకి నా ప్లాన్ తెలిసిపోయిందా ఏంటి అని అనుకోని ఒకటే పరిగెడతాడు. "నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు పరిగెడుతున్నావు, నువ్వు పరిగెడుతున్నావు" అనొచ్చు. అనగానే పక్కన వాళ్ళు అడుగుతారు ఏమైంది? ఎందుకిట్లా అంటున్నారంటే, ఈ మంగళవాడు చేయాల్సిన పని వదిలేసి పరిగెట్టిపోవంగానే రాజుగారికి డౌటొచ్చింది. ఎందుకు ఈయన ఇట్లా పరిగెడుతున్నాడు? అంటే ఆళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారు. ఈ గురువు గారికి సన్మానం జేయడానికొచ్చాడో మరి ఆయన ఎందుకో రాజ్యంలో ఉన్నాడు మొత్తానికి. అయితే ఆ మంగళతను పరిగెడుతున్నాడనేటప్పటికి ఇగ రాజుగారికి ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు అనంగానే అసలే భయంలో ఉన్నాడు గదా! తెలిసిపోయిందేమో వాళ్ళకి అన్న భయంలో ఉన్నాడు. ఒప్పేసుకుంటాడు. క్షమించండి నేనిట్లా అన్నాను అని. ఎవరు చేశారు అంటే మంత్రి చెప్పాడని మంత్రి పేరు గూడా బయటకొస్తది. అమ్మ మీరు నా వెనక ఇంత కుట్ర పంతారని వాళ్ళిద్దరిని జైల్‌లో ఏస్తారు. ఈయనకేమో గురువుగారికేమో ఒక పొజిషన్ ఇస్తారు. గురువుగారి పొజిషన్ ఆస్థానంలో ఇస్తారు. అయితే ఇందులో మీరొక్కసారి ఆలోచిస్తే, మనం ఎన్నో రోజులుగా, ఎన్నో క్లాసులుగా భావన గురించి చెప్పుకుంటున్నాం. ఇతని భావన గొప్ప భావనేం గాదు. అంటే కానీ మనం చూడాల్సిందేంటంటే ఎవ్వరిని హింసించలేదు. ఎవ్వరిని ఏమనలేదు. ఒకళ్ళనొక మాట అనలేదు ఈ గురువుగారు. ఒకళ్ళని ఇబ్బంది పెట్టలేదు. వా ఈ మనుషులు అతన్ని తీసుకున్నారు. గురువు అంటే ఈయనేదో దేవుడిలాగా ఫీలయ్యారు. అది వాళ్ళు జేశారు. ఈయన నన్ను చేయమని గూడా అడగలేదు. నేను పలానా ఆశ్రమం నుంచొచ్చానన్నాడు. అది తప్పా? అతను జెప్పింది తప్పేం గాదు. ఆయన ఏది చెప్పలేదు. మాటలు తక్కువ మాట్లాడేవాడు. ఎక్కువ వినేవాడు. ఎవ్వరికీ ఉచిత సలహాలివ్వలేదు. ఎవ్వరితోటి ఏమీ మాట్లాడలేదు. చాలా గమనించాడు. ఆ! మరి అన్నిటికంటే ముఖ్యమైనదేంటంటే గురువుగారిచ్చిన మంత్రాన్ని నమ్మాడు. రాయి, రాయి, రాయి అంటే రాయి గూడా రామనే అవుతది. ఎందుకంటే మనకు నమ్మకం ఉందంటే ఆ రాయి, 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 రాయి అన్నది గూడా రామ కిందనే ఇనిపిస్తది. నమ్మకం లేని దగ్గర రామ అన్నా గూడా అది బూతులాగా ఇనిపిస్తది. ఇది మనం ఎన్నో సార్లు విన్నాం. నారాయణ అన్నా గూడా బూతులాగా ఇనిపిస్తదంటారు. ఎందుకంటే నమ్మకం లేదు. నమ్మకం ఉన్న దగ్గర నువ్వు నారాయణ అనకు. ఇంకేదో అను. అన్నా కూడా మనకది ఎంతో అది అది ఆ నమ్మకం ఉంది కాబట్టి భగవంతుడే దిగొస్తాడు. భగవంతుని ఒకళ్ళు ఒక్కొక్క పేరు పెట్టి పిలిచినప్పుడు ఎందుకొస్తున్నాడు భగవంతుడు? అందరూ ఒకలాగే పిలుస్తాడా? కోతులు, పిట్టలు, పిచ్చులు అన్నీ నారాయణ అంటాయా? అవి నోట్లో అనలేవు. మనం నారాయణ అంటాం. తెలుగులో కాబట్టి. ఇంగ్లీష్ వాళ్ళు ఇంకేదో అంటారు. ఓహ్ మై గాడ్ అంటారు వాళ్ళు. ఇంకేదో అంటారు. అలా మరి అందరికెందుకు పలుకుతున్నాడు భగవంతుడు? నమ్మకం. ఎవరి నమ్మకం వాళ్ళది. ఓహ్ మై గాడ్ అన్నప్పుడు నమ్మకం ఎంతైతే ఉందో, నారాయణ అన్నప్పుడు మనం నమ్ముతున్నామో, లేకపోతే భగవంతుడా, సాయినాథ అనుకుంటామో, ఇవన్నీ అనుకున్నప్పుడు ఎంత మనం నమ్ముతున్నామో, అంటే ఒకళ్ళున్నారు అని నమ్ముతున్నామో, అట్లానే కుక్కలు అరిచినప్పుడు, మొరిగినప్పుడు, పిట్టలు అరిచినప్పుడు అవి దానికి తోచిన భాషలో అవి చెప్పుకుంటున్నాయి. అందుకనే చెప్పిన మంత్రం ముఖ్యం గాదు. మంత్రంలోని భావన ముఖ్యం. ఎంత నమ్ముకుంటున్నామన్నది చాలా ముఖ్యం. మనం చేసే తప్పే అది. రామ, రామ, రామ అంటాము. అటు పోయి ఇంకేదో పని వస్తాం. అక్కర్లేని పనులన్నీ జేసొస్తాం. కృష్ణ, కృష్ణ అంటాము. ఈ కృష్ణ వైన్స్, శ్రీకృష్ణ వైన్స్ అని బెట్టుకుంటాం. ఎంతమందిని నాశనం చేస్తుంది ఆ వైన్స్ అని ఆలోచించం. చెప్తున్నా. అంటే మనం గాదు. ప్రాసెస్. అట్లా. అట్లా ఎన్నో, ఎన్నో అంటే మనమేంటి ఏదో మంత్రాన్ని గూడా
పేరు మార్చేస్తున్నాం మనం. అంటే దాని భావనని మార్చేస్తున్నాం. తత్వాన్నే మార్చేస్తున్నాం. తత్వం గొప్పతనం ఏంటంటే, మనం ఏది పెట్టినా, ఏది పలికినా నమ్మకంతో, మంచి భావనతో ముందుకెళ్తే, ఈ మామూలు అక్షరాలు గూడా మంత్రాలయిపోతాయి. అందుకనే మనకి మంత్రాలిస్తారు. 108 మంత్రాలిస్తారు. మీరు జూడండి ఎక్కడైనా సరే మనం లక్ష్మీదేవిది చదివినా మా ఎవరి మంత్రాలు చదివినా వినాయకుడివి మంత్రాలుంటాయి, శివుడి మంత్రాలు 108 ఉంటాయి. ఆ మంత్రాల్లో భావన ఎప్పుడైనా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించామా? ఎప్పుడు స్టార్ట్ జేస్తాం. ఓహ్! గౌరియే నమః, గజజన్యే నమః, గుహాంబికాయ ఇట్లా చెప్పుకుంటా పోతాం. ఎందుకు? ఎవరికి కావాలవి? భగవంతుడిని ఎప్పుడైనా భావనతో చూసామా? అది చదువుకుంటే మంచిదే అనుకుంటాం. అంతేగాని అందులో భావనేంటి? మన భావనేంటి? మనం ఏం చేస్ అవి ఏమి చేయకుండా కళ్ళు మూసుకొని, "అమ్మా గౌరీ నువ్వు నా గ గౌరమ్మ తల్లి నాతోటే ఉన్నావమ్మా. నువ్వు నా దగ్గరుండమ్మా." నీకు తెలిసిన మనకి తెలిసిన భాషలో మాట్లాడుకున్న ఆ అమ్మవారు స్వయంగా వచ్చి మన దగ్గరే ఉంటది. కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది గూడా అదే. నన్ను తలుచుకున్నవారు నాకు పూజలు చేసిన వారా నన్నెప్పుడు ఏ బుక్‌లో అనలేదు. నన్ను తలుచుకున్న వారి దగ్గర నేనెప్పుడూ ఉంటాను. ఎట్లా తలుచుకోవాలి? హరే రామ, హరే కృష్ణ. లేకపోతే కృష్ణ కృష్ణ హరే హరే. ఏదో ఒకటి. శ్రీమాత్రే నమః. చాలా చిన్న చిన్న సింపుల్‌వి. అమ్మవారిని తలుచుకుంటున్నాం. గౌరమ్మ అనుకోండి. అది గూడా లేదు. గౌరమ్మ, పరాశక్తి ఎవ్వరంటే అది. అది అది అనుకున్నప్పుడు ఏమవుతది? అది మనకి ఆటోమేటిక్‌గా మనతోటే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మన నమ్మకము, మన భావన. సో, అంత ఇంపార్టెంట్ మాస్టర్స్. మనము ఇప్పుడు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నామో, మనమందరం గూడా ఎట్లా ఫీల్ అవుతున్నామో దానన్నిటికి కూడా ముఖ్యమైన కారణం నమ్మకం. ఎంత నమ్ముతున్నాం మనం. నిజంగా నమ్మితే భయమే ఉండదు. నమ్మకము, భయము ఒక దగ్గర ఉండవు. మీరు నమ్మారు అంటే భయం ఉండదు. మీరు భయపడుతున్నారు దేని గురించి అనంటే మీరు నమ్మట్లేదు మీకిష్టమైన భగవంతుడిని. మీ ఇష్టమైన విశ్వాన్ని ఎవ్వరిని నమ్మట్లేదు మీరు. అదవుతది. ఆ భయాన్ని నమ్ముకుంటున్నారు. భయం అవసరం లేదు అనే విషయాన్ని నమ్ముకోవట్లేదు. అది. సో, అది మాస్టర్స్ ఈరోజు కథ. కథ విన్నాంగా చక్కగా మనం క్లాస్ చెప్పుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం, అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గాని, ద్వేషం గాని ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులేవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.